హలో అండి. అందరికీ నమస్తే. నేను ఇవాళ ముంబైలోను డ్రై ఫ్రూట్స్ మార్కెట్‌కి వెళ్ళాను నిన్న అనమాట. సో, వాసి అనేది డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ గ్రోసరీ ఐటెమ్స్‌కి హోల్‌సేల్ రేట్స్‌కి దొరుకుతాయి. నెక్స్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. బట్ ముంబైలో మిగతా షాప్స్ వేటికి వెళ్ళినా మనకి ఇంత రేట్స్‌కి దొరకదు. నెక్స్ట్ క్వాలిటీ కూడా అంత ఉండదు అనేటటువంటి ఒపీనియన్ నాకు ఉంది. బట్ అందరికీ ఏమో నాకు తెలీదు. బట్ నేను వాసి వెళ్ళాను. వాసి నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ అవుతది. 1 కిలోమీటర్స్ పడతదనమాట. సో, నేను ఆటో బుక్ చేసుకొని ఆటో నుంచి అక్కడికి నేను వాసి మార్కెట్‌కి వెళ్ళాను. వాసి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మేము తీసుకున్నాము. సో, నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను వాసి వీడియో అనేది నేను ఫుల్‌గా తీస్తాను. బట్ నేను తీసుకొచ్చేసాననమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను మీకు ఇలాగ డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను. బట్ ఎంతెంత రేట్స్ పడినియి అనేది అటువంటిది నేను మీకు చెప్తాను. సో, ఆల్మండ్ వచ్చేసరికి మనకి వాళ్ళేంటంటే సైజెస్ లెక్క చూపిస్తారు. కొంచెం చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు. ఈచ్ క్వాంటిటీ వచ్చి 2000 లెక్క 2000, 4000స్‌లో కూడా ఉంటుంది. కేజీస్ వచ్చి. నెక్స్ట్ నేనొచ్చేసరికి హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ వచ్చి ఇది 480 రూపీస్ పడింది నాకు ఇది ఆల్మండ్. ఇది వచ్చి మీడియం సైజ్‌లో ఉంది అనమాట. నెక్స్టు కిస్మిసు. కిస్మిస్ వచ్చేసరికి యెల్లో కలర్ కిస్మిసు. ఇవి వచ్చి నేను పావు తీసుకున్నాను. పావు వచ్చేసరికి ఇది 160 పడింది. నెక్స్ట్ బ్లాక్ కలర్ కిస్మిస్ ఏంటంటే పిల్లలకి ఎలాగో డ్రై ఫ్రూట్స్ అన్ని వాటర్‌లో నానబెడతా ఉంటాం కాబట్టి, ఆ వాటర్‌లో నానబెడుతున్నప్పుడు ఇది కొంచెం బెస్ట్ అనమాట హెల్త్ పరంగా అయితే. ఈ బ్లాక్ కలర్ కిస్మిసు ఇవి ఏంటంటే వాటర్‌లో నానబెట్టి ఆ వాటర్‌ని కూడా తాగిపిచ్చేసేయాలి. నెక్స్ట్ మనమైనా తాగొచ్చు. వాటర్ తాగేసి అవి కిస్మిస్‌ని తినేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కాజు. కాజు వచ్చేసరికి సింగిల్ పీసెస్ ఉంటాయి. డబుల్ పీసెస్‌లో కూడా కొంచెం పెద్దయి, చిన్నయి ఉంటాయి. మనం యొక్క తీసుకునేటటువంటి క్వాలిటీ బట్టి వాటి యొక్క రేట్స్ అనేది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా నాకు 480 పడింది. నెక్స్ట్ వచ్చేసరికి అంజీరా. అంజీరా వచ్చి ఇది చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చి స్మాల్ సైజెస్ నుంచి పెద్ద సైజెస్ ఉంటాయి. సో, నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. మీడియం సైజ్ వచ్చి ఇది 780 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను 780 రూపీస్. నెక్స్ట్ వాల్నట్. వాల్నట్ వచ్చేసరికి మనకి ఇవి ఏంటంటే వాల్నట్ 2 పీసెస్ వస్తున్నాయి అనమాట. సో, సింగిల్ పీస్ అయితే 2 వస్తాయి. బట్ నేనేం చేశానంటే 2 పీసెస్ తీసుకున్నాను. 2 విడివిడిగా ఉన్న పీసెస్ అనమాట. సో, ఇది వచ్చి 780 రూపీస్. దీంట్లో కూడా చాలా రేట్ అనమాట ఈ వాల్నట్. బట్ పిల్లలకి ఇది డ్రై ఫ్రూట్స్‌లో పాటు ఇవ్వడం వల్ల ఏంటంటే యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడుతూ ఉంటారు కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండడానికి బట్ ఇదేంటంటే యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్‌కి కూడా పనిచేస్తుందనమాట. సో, ఇది మెయిన్ మనం డ్రై ఫ్రూట్స్‌లో ఇచ్చేటప్పుడు వీళ్ళకి యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఫ్రూట్స్. డేట్ ఫ్రూట్స్ కూడా సైజెస్ ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్. ఇది వచ్చి నేను 1 కేజీ తీసుకున్నాను. 400 పడింది. నేను ఫస్ట్ టైం వెళ్ళానన్నమాట. బట్ నేను వాసికి ఎలాగ వెళ్ళానంటే మేము ఇక్కడ యూనిట్ నుంచి బయటికి వచ్చాము. ఫస్ట్ బయట ఒక ఆటో పట్టుకొని ఆటో ద్వారా మేము బయటికి వెళ్ళాము. యూరాన్ రైల్వే స్టేషన్. యూరాన్ నుంచి మనం టికెట్స్ 2 ట్రైన్స్ చేంజ్ చేయాలి. 2 ట్రైన్స్ చేంజ్ అయిన తర్వాత వాసి నుంచి మనం ఒక 1 కిలోమీటర్ పడుతుంది. అక్కడ మనం ఆటో బుక్ చేసుకొని ఇలా గ్రోసరీ డ్రై ఫ్రూట్ షాప్స్ అంటే వాళ్ళు మనకి దింపుతారు. లేదా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. వాళ్ళకి చెప్తే 27 రూపీసో 28 రూపీసో పడుద్ది అక్కడ ఆటో వాడికి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా మార్కెట్‌కి వెళ్ళిపోయి అక్కడ మార్కెట్‌లో మనకి ఏదేం కావాలో ఎంతెంత క్వాంటిటీస్ కావాలో అనేసి వాడికి చెప్తే వాళ్ళు మనకు చూపిస్తారు. బట్ ఇదైతే హోల్‌సేల్ రేట్‌కి దొరుకుతుంది. నెక్స్ట్ చాలా బాగున్నాయి అన్నమాట క్వాంటిటీస్ కూడా. సో, థ్యాంక్ యూ.